నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. కన్న కొడుకే కన్న తల్లిని హింసించడం నిజంగా ఈ సమాజం ఎటు వెళుతోంది? ఒకప్పుడు అంటే కొంతమంది చదువుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి సంస్కారం తెలియదు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే. టెక్నాలజీ, చదువు అంతా మన చేతుల్లో వచ్చేసింది. అయినా కూడా ఈ దారుణాలు ఆగట్లేదు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా? అవునండి, కర్ణాటక బెంగళూరులో ఈ అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. మరి దీనికి సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాము. ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎస్, కన్న తల్లి అనే విచక్షణ కూడా కోల్పోయి అసలు తల్లిని మానసికంగా, శారీరకంగా హింసించడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది అని అనిపిస్తోంది. మీరేం చెప్తారండి? అవును, ఇది కర్ణాటకలో బెంగళూరులో జరిగింది. ఇమ్రాన్ ఖాన్ అనే అతను తల్లితో కలిసి, ఫ్యామిలీతో కలిసి ఉంటున్నప్పుడు తల్లితోటి, అంటే ఆఫ్టర్ ఫాదర్ ఎక్స్పైర్, ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో తన పేరు మీద రాయించుకున్నాడు. కొంత ప్రాపర్టీ భార్య పేరు మీద రాసేసాడు. ఆయనే రాసేసాడు. తనకి వచ్చిన తర్వాత తన నుంచి భార్యకి ట్రాన్స్ఫర్ చేశాడు, రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే కొంత ప్రాపర్టీ భార్యకి ఇచ్చాడు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, తల్లి దగ్గర ఇంకా ప్రాపర్టీస్ లేవు, కలిసే ఉంటున్నారు అందరూ. ఓకే, బాగుంది అంతవరకు. ఎలా అంటే కంప్లీట్గా కేరింగ్ తీసుకుని తల్లి విషయాలు కానీ, బాధ్యతలు కానీ, ఆమె హెల్త్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా కానీ అన్నీ కూడా తన బాధ్యత స్వీకరించినప్పుడు, ఆమెకు ఎటువంటి లోటు లేకుండా ఉన్నప్పుడు, తను ప్రాపర్టీ తీసుకున్నాడు కాబట్టి, నేను చెప్తున్నా, తీసుకున్నాడు కాబట్టి ఈ విధంగా ఉండాలి. కానీ అలా లేకుండా ప్రాపర్టీ తీసుకున్న తర్వాత గెంటేయడం, లేకపోతే నేను చూడడం అనడము, మెంటల్గా హెరాస్మెంట్ చేయడము, తర్వాత ఫిజికల్గా కూడా ఆమెని హింస పెట్టడము. అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, తల్లుల్ని తండ్రుల్ని కొడుతున్నారు దారుణంగా. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, భార్య పిల్లలతో కలిసి తల్లిని మాటలతో వేధించడము, తర్వాత ఇంకా ఫిజికల్గా హింస అంటే మనం ఏమనుకుంటాము, కొట్టడం లాంటివి, ఇంకా ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఏదంతా మీరు అన్నట్టు మానవత్వం లేని ఇదంతా కూడా. మానవత్వం నశించిపోయింది, మనుషులకి అవసరం. ఇక్కడ ఏమవుతుందంటే, మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు, మీరు లేదంటే మీరు ఏదో వ్యాపారాలు కావచ్చు, వాటెవర్ మీరు సెలెక్ట్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. మీ సంపాదన మీరు సంపాదించుకుని జాగ్రత్తగా పిల్లల్ని పైకి తెచ్చుకోవాలి. లేదనంటే మీ సంపాదనకు తగ్గట్టుగానే పిల్లల్ని కనాలి. లేదు, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు టూ ఓల్డ్ అయిపోయినప్పుడు మీరు అడిగితేనో లేకపోతే వాళ్ళు ప్రాపర్టీస్ మీకు ఇస్తేనో కూడా మీరు తల్లిదండ్రుల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతని మర్చిపోకుండా ప్రాపర్టీస్ని తీసుకొని మీరు పిల్లల్ని బాగు చేసుకోవడానికి ఉపయోగించుకోండి, తప్పులేదు. ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఇద్దరు ఉంటే ఓకే, ఒకళ్ళు ఉన్నా సరే కొంత ప్రాపర్టీని వాళ్ళ కింద ఉంచుకోవడం అనేది వాళ్ళ పేరు మీద చాలా అత్యవసరం ఈ రోజులను బట్టి. ఇంతైనా తన పేరు మీద ఉంచుకోవాలన్నమాట. పాపం తెలియక మీరు అన్నట్టు ఆ రోజుల్లో చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పాపం వాళ్ళ అవసరాలకి ఎట్లా అలా బాధపడుతూ పోలేనైనా తీసుకోండి అనేవాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇది ద్రోహం కదా. తల్లిదండ్రుల్ని రోడ్డుపాలు చేయడము, హింసించడం అనేది దారుణమైనటువంటి విషయము. ఇలా ఉన్నప్పుడు ఈ పెద్దావిడ పట్ల వాళ్ళు అలా చేస్తున్నారు. ఈవిడ తట్టుకుని భరించి ఎవరు సలహా ఇచ్చుంటారు. ఈవిడ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్స్, అంటే ఇదేంటంటే ప్రత్యేకమైన కేసుల్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. లైక్ మన కోర్టులలో ఎలా అయితే తీర్పునిస్తారో, ఎలా అయితే వాదోపవాదాలు జరుగుతాయో, ఎంక్వైరీలు, ఇవన్నీ కూడా సేమ్ అలానే చేస్తారు ఇక్కడ కూడా. కాబట్టి ఆ ట్రిబ్యునల్కి ఈవిడ వెళ్ళినప్పుడు ఆ కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, ట్రిబ్యునల్ ఏమని తీర్పు ఇచ్చిందంటే, నువ్వు ఇదంతా ఆస్తి అంతా తీసుకుని తల్లిని ఇలా చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రాపర్టీస్ అన్నీ ఆవిడ వెనక్కిచ్చే. ఓకే, తర్వాత నీ భార్య పేరు మీద ఉన్నది కూడా నువ్వు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది నీది కాదు, నీ పేరు మీద పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ నువ్వు ఇంకొకరికి దానం చేయడం, నువ్వు ఒక బహుమతి ఇవ్వడం, అది కూడా తప్పే. అది సెకండ్ స్టెప్ అయినప్పుడు నీ దగ్గర నువ్వైతే ఏ ప్రాపర్టీస్ అయితే తీసుకున్నా ఫస్ట్ నువ్వు తల్లికి రిటర్న్ చేయి. తర్వాత ప్రతి నెల కూడా ఆవిడకి 10,000 రూపీస్ నువ్వు అక్కడ ఏమంటారు, భరణమానాల, మెయింటెనెన్స్, వాటెవర్, ఆవిడకి 10,000 ఇవ్వాలి. తర్వాత ఈయన చేసినటువంటి దారుణమైన ద్రోహానికి, తప్పుకి కోర్టు వాళ్ళు 50,000 రూపీస్ ఫైన్ కూడా వేశారు.
అదేదో నామినల్ అంతే, అదే గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంతే వేస్తారు. అసలు ఎంత వేస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి కదా. ఇక్కడ ఇప్పుడు ఇతనేం చేశాడు, నాకు ఇలా చేస్తారా, నేనేం తప్పు చేశాను, మా నాన్న ప్రాపర్టీయే కదా నేను తీసుకున్నది అన్న ధోరణితోటి ఇతను ఏం చేశాడంటే బాంబే హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. చేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా ఇతని పిటిషన్ కొట్టివారేశారు. నాకు అర్థం కాదు మేడం, నాన్న ప్రాపర్టీ అని అంటున్నాడు కదా, కన్న తల్లి వండి వార్చి చిన్నతనంలో ఎన్ని సేవలు చేస్తే పెరుగుంటాడు. ఆ రోజున ఈ తల్లే పట్టించుకోకపోతే అసలు బ్రతకనేది ఉండదు. ఇక్కడ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మీ వయసు అయిపోయింది, మీరు పెట్టుకుని ఏం చేస్తారు, ఇక్కడ మాకు పిల్లలు ఎదుగుతున్నారు, మేము బాగుపడాలి, మేము ఎట్లా బాగుపడాలి సంపాదించుకోండి. ఇక్కడ ఆ విజ్ఞతని కోల్పోతున్నారు. ఎందుకనంటే మేము సంపాదించుకుంటున్నాం, అది మాకు సరిపోవటం లేదు. మీరు ప్రాపర్టీస్ ఎప్పుడో ఇస్తే మేము ఏం చేసుకుంటాం, మీ కష్టకాలంలో మాకు ఇవ్వండి, ఓకే తీసుకోండి, ఇస్తారు. నేనేం చెప్పాను, మీరు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, వాళ్ళ కంట నీళ్లు కారకుండా, శరీరానికి బాధ కలగకుండా, మనసుకి బాధ కలగకుండా, దేనికి లోటు లేకుండా. ఎందుకంటే అంత ఆస్తి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నట్టయితే వాళ్ళు జీవించగలుగుతారు అంతే గొప్పగా. మీకు ఇచ్చినప్పుడు కూడా ఆ గొప్పతనం ఇదనేది తగ్గకూడదు, వాళ్ళకి ఎక్కడ లోటు కలగకుండా ఉండేటట్టయితేనే మీరు తీసుకోండి. అసలు ఆ వయసులో ఏముంటది మేడం, ఫుడ్ ఉంటది, బట్టలు అడుగుతారా, బంగారం అడుగుతారా, సినిమాకి తీసుకెళ్ళమంటారా, వాళ్ళ ఆరోగ్యమే సహకరించదు కదా. మా అంటే ఒక ఫుడ్, ఒక చిన్న రెస్పెక్ట్ కూడా కోరుకోరు వాళ్ళు, ఒక మనిషిలా ట్రీట్ చేయమని అంటారు అంతే. రెస్పెక్ట్ అది కూడా కాదు రేచల్, ఒక తోడు, మనిషికి మనిషి తోడు, ఏమంటారంటే మనిషి తోడు అంతే. ఆ వయసులో లేవలేరు, నడవలేరు, కళ్ళు కనబడవు, చెవులు వినపడవు, ఏదన్నా మనిషి సాయం ఎంతైనా అవసరం అక్కడ. అటువంటి సమయంలో అంతా లాక్కుని బయటకు తోసేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. కాబట్టి కోర్టు వాళ్ళ తీర్పు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి వీళ్ళకి అంటే ఎక్కడ ఉన్నా కూడా తోసి పారేస్తారు, ఇది నీ స్థలం కాదు పో అని. ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలా జరగదు. తల్లి పదిలంగా దాచిపెట్టుకుని 9 నెలల్లో 10 నెలల వరకు ఎంతో సురక్షితంగా, ఇది ఏమంటారంటే ఒక సెక్యూరిటీ, నేను నీకు ఎటువంటి బాధ కలిగించకుండా నేను చూసుకుంటాను, ఒక దేవాలయం లాంటి ఆ కడుపులో నీకు ఎవరు తోసేయరు. నీకు భగవంతుడు సమయం వచ్చినప్పుడు నువ్వు పుడతావు, జన్మ తీసుకోవాలి తప్పదు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా ఇది నీ స్థలం కాదు పో అంటారు. ఒక తల్లి గర్భమే నిన్న అలా అనదు. అటువంటి గర్భంలో నుంచి ఏ జాతివాడైనా సరే, ఎవరైనా సరే, నువ్వు పుట్టక అలానే జరుగుతున్నప్పుడు, నీకు పిల్లలు పుట్టారు కదా, నీ భార్య కూడా అంతే కదా, నీ భార్యకి తెలుసు కదా తన ఒక తల్లి అయినప్పుడు, నీ తల్లిని హింస పెడుతుంటే నీకు బుద్ధి లేదా? ఇవన్నీ తెలియక కాదు మేడం, అన్ని తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అవేర్నెస్ వచ్చేసింది, పిల్లలతోనే హింస పెట్టిస్తున్నావు. ఇంకా 4 ఏళ్ళు అయితే, ఇప్పుడు వయసు అంతా మనకు తెలియదు, కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళు కూడా నీకు అదే ట్రీట్మెంట్ ఇస్తారు కదా. కళ్ళతో చూసారు, ఓహో ఇలాగే చేస్తారేమో, ఇలాగే చేయాలి అని అనుకుని వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇంకా ఎర్లీగా వస్తుంది ఆ టైం, మీకు ఇంకా ఎర్లీగా వస్తుంది. మీకు ఇప్పుడు వచ్చిందేమో మీ తల్లికి, మీకు ఇంకా ఎర్లీగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అది ఆలోచించరా? అప్పుడు సంగతి అప్పుడు చూద్దాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎంతో దూరం లేదు, పాత రోజుల్లో లాగా మెల్లగా సాగుతున్న కాలం కాదు ఇప్పుడు. అప్పుడు కాలచక్రం అని అప్పుడే పోల్చారు చక్రాలతో, ఇప్పుడు ఇంకా చక్రాలతో కాదు, ఇంకా ఎలా పోల్చాలో మరి ఈ కాలాన్ని, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, చాలా తొందరగా వస్తాయన్నమాట రోజులు. కాబట్టి కొంతమంది, ఎంతో మంది చక్కగా చూసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని, ఎలా చూసుకోవాలో కూడా అనేక విధాలుగా తెలియజేస్తున్నారు సమాజానికి. అయినప్పుడు ఇంత వయసు వచ్చి బుద్ధిలేనితనంగా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అసలు ప్రాపర్టీస్ రాసి ఇవ్వనేయకూడదు. ఇవ్వకపోతే కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, చంపేస్తుంటారు, మానసికంగా శారీరకంగా హింసలు పెడుతున్నారు. అప్పుడు ఏం చేస్తారు? కన్నబిడ్డే కదా మాకెందుకులే అన్నట్టు పాపం రాసేస్తారు. వాళ్ళు ఎంత తింటారు? జావ తాగే వాళ్ళు ఉన్నారు, నవిలి తినేవాళ్ళు కాదు, జావ తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు మీకు ఎంత బరువు అవుతారు. కాకపోతే కొంచెం సర్వీస్ చేయాలి. మీకు చేయలేదా? మీ మలమూత్రాలు ఎత్తి, మీకు పాలు పట్టి, మీకు గోచీలు మార్చి, మీకు 14 ఏళ్ళు వచ్చే వరకు కూడా అన్ని చేశారే. తర్వాత మీకు నేర్పించాలి కాబట్టి నేర్పించారు, కానీ తల్లి ఏ వయసు వచ్చినా బిడ్డలకి సేవ చేస్తూనే ఉంటుంది కదా.
ఎంత వయసు వచ్చినా సరే బట్టలు ఉతికి పెట్టడము, మీరు తిన్న ప్లేట్లు తీయడము, ముద్దలు తినిపించడము, తల్లికి సేవలు చేయడం అసలు ఏమి ఉండదు అక్కడ. మీకు కాళ్ళు నొప్పులు వస్తేనో తలనొప్పి వస్తేనో కాళ్ళు ఒత్తుతుంది, తల ఒత్తుతుంది, ఇలాంటప్పుడు ఇవన్నీ మర్చిపోతారా మీరు? నీ భార్య కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చేయించుకునే వస్తుంది కదా, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తెలియదా? ఆ భార్యలు ఈ భర్తల్ని తల్లులతోటి తండ్రులతోటి దూరం చేయడానికి ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులు ఎక్కువైపోయాయి. ఎందుకు అలా చేస్తున్నారు? చాలా తప్పు కదా. నువ్వు భర్తను విడదీస్తే ఏమొస్తుంది? నీ బిడ్డని ఎవరైనా లాగేసుకెళ్లారు, కిడ్నాప్ చేశారు, లేకపోతే ఎవరైనా చంపేశారు, ఇప్పుడు జరుగుతున్నవి అవే కదా, అప్పుడు నీకు ఎలా ఉంటుంది కదా? ఈ జ్ఞానం ఎందుకు తెచ్చుకోవడం లేదు? బుద్ధి జ్ఞానం లేదు అని అంటారనమాట. ఇప్పుడు మన పక్కన ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఇలా చేశారనుకోండి, మనం వెళ్ళి చెంపలు వాయించో లేదా 4 బుద్ధులు చెప్పో తిట్టో రాగలుగుతాం. ఎక్కడెక్కడో జరుగుతున్న సంఘటనలు ఇవి. కనీసం అవి విని చూసైనా మన కళ్ళు తెరవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల్ని ఇలా చేయకూడదని ఇంకా నీతులు చెప్పే స్టేజ్లో ఎవరు లేము. అర్థం, తినేది అన్నం అయితే మనిషి పుడితే బుద్ధి జ్ఞానం ఉంటే తల్లిదండ్రుల్ని ఇలా చేయకండి, చేయకూడదు, వాళ్ళు దగ్గర పెట్టుకుని తల్లిదండ్రులను చూసుకోండి. ఇప్పుడు మంచి పని చేశారు ఆవిడ. ఇది చాలా మందికి హెచ్చరిక, సీనియర్ సిటిజన్స్ కి. ఇది ఒక ట్రిబ్యునల్ ఒకటి ఉంది అనేది కూడా వెలుగులోకి వచ్చింది. అంటే తెలిసి ఉండొచ్చు అందరికి, చాలా మందికి తెలియదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ఇంకొకటి చెప్తున్నా, ఇదే సమయంలో ఒకవేళ కొడుకు కోడలు అందరూ కూడా బాగా చూసుకుంటుంటే కూడా ఆ పెద్దవాళ్ళు కూడా సరిగ్గా బిహేవ్ చేయని వాళ్ళు ఉన్నారు కొంతమంది. కోడల మీద కొడుకులకి చాడీలు చెప్పడము, ఎలా చేసినా ఏం చేసినా తప్పులు పట్టడము, చేసిన దానికి తృప్తి లేకుండా ఇంకా ఎక్కువగా ఆశించడము, కొంచెం తేడా వచ్చినా అసలు తేడా రాకపోయినా అక్కడ కోడలకి 50 ఏళ్ళ 20 ఏళ్ళ 60 ఏళ్ళ అనేది కూడా కౌంట్లోకి తీసుకోకుండా సాధించే అత్తలు కూడా ఉన్నారు. కొడుకులు మనసులు పాటు చేసే తల్లులు కూడా ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి కూడా ఏం చెప్తున్నానంటే, మీరు కూడా సరవ్వండి, మీరు పద్ధతి మార్చుకోండి. తర్వాత వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే మనం ఇలా సరి చేయొచ్చు. సో తెలుసుకున్నారు కదండి, ఏ కులమైనా ఏ మతమైనా మనం దేవుణ్ణి ఎంత భక్తితో పూజిస్తామో. అసలు ఎవరైనా దేవుడి పైన ఎదురు తిరుగుతారా? మరి తల్లిదండ్రుల్ని కూడా పూజించాలనే ఉంది కదా. మాతృదేవో భవ, పూజించాల్సిన అవసరం లేదండి, కనీసం వాళ్ళని చూసుకుంటే చాలు అని కోరుకుంటున్నారు నేటి తరం తల్లులు. దయచేసి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా, ఎవరైనా మీ చుట్టుపక్కల పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా శిక్షించేలా మనవంతు బాధ్యతగా మనం ముందుకు కదులుదాము, మార్పు తెద్దాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.